ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజమహేంద్రవరం చేరుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుకు బుధవారం రాత్రి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లాలచెరువు సమీపంలోని కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, నర్సీపల్లి హారిక, దొంగల గోపి శ్రీనివాస్ తదితర నాయకులతో కార్యకర్తలతో పూలమాలతో స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ సీనియారిటీ ప్రకారమే తనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని తెలిపారు. పెద్దల సభలో తన వాణి వినిపిస్తావన్నారు. పెద్దల సభలో భాజపా తరపున మీరొక్కరే ఎమ్మెల్సీ కదా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూటమి తరపున మంత్రి లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వం తరపున తన వాణి వినిపిస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎంపీ పురంధరేశ్వరి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మేము అధికార పక్షంలో ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం. పాలకపక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది, అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. దానికి కూటమి సభ్యుడిగా ధీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను. ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి ధోరణిలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు మేము వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటుగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం.